టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో ప్రమాదం జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. సింగపూర్లోని స్కూల్ బిల్డింగ్లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో 19 మందికి కాలిన గాయాలైన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియగానే వెంటనే ఆయన పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకుని ఆ తర్వాత ఆయన సింగపూర్కి వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే. మార్క్ శంకర్ను చూసి పవన్ తల్లడిపోయిన విషయం విదితమే. మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్కి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో తెగ వైరల్గా మారుతోంది. చూస్తుంటే మార్క్ శంకర్ త్వరగా కోలుకుంటున్నారని అభిమానులు అనుకుంటూ ఉన్నారు. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం సింగపూర్ హాస్పిటల్లో మార్క్ శంకర్ కోసం నందమూరి నరసింహం బాలకృష్ణ గారు బయలుదేరి వెళ్తున్నారట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఎమోషనల్ అట బాలకృష్ణ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్కు చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఉదయం పరీక్షించిన డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు నిన్న మార్క్ శంకర్ని షిఫ్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ సైతం సింగపూర్ హాస్పిటల్కి వెళ్లిన విషయం మనకందరికీ